దేవుని ప్రవచన వాక్కులు ప్రతి ఉదయము వాగ్దానాలుగా మన కుటుంబంలో ఉన్న ప్రతి వారికి వాగ్దాన పరంపరలు చేత నింపబడాలనేది మా ప్రార్థన, మా యొక్క అభిమతం. రండి, ఈ ఉదయకాలం మత్తయి శుభవార్తలో 17వ అధ్యాయంలో రూపాంతర కొండ మీద ఉన్న అనుభవాలు ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఈ ఉదయం రూపాంతర కొండ మీద దేవుడిచ్చిన నిర్మాణాత్మకమైన సూచనలు, కొన్ని హెచ్చరికలు, ప్రతి విశ్వాసకి కావలసిన హెచ్చరికలు ఈ ఉదయం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభు పేతురు, యోహాను, యాకోబు అనే వారిని రూపాంతర కొండ మీదకు తీసుకుని వెళ్ళి ఆయన రూపాంతరం పొందగా వారిలో ప్రథముడైన పేతురు త్వరగా అనేక విషయాలు చర్చిస్తూ ఉన్నాడు. శిష్యుల్లో ప్రథముడను లేక దుడుకు పేతురును ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. త్వరగా ప్రతి విషయాన్ని మరి కొంత వాంగ్మూలంగా, కొన్ని ప్రమాణాలు త్వరగా చేస్తాడు. కొన్ని విషయాల్లో తేలిపోతాడేమో తెలియకుండానే అందరికంటే ముందుగా నేనున్నాను అని అంటారు. పేతురు ఆ రూపాంతర కొండ మీద ఆ గంభీరమైన అనుభవాన్ని చూచి పేతురు ఈ రకంగా ప్రభుతో చెప్తూ ఉన్నాడు. 17:4 అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అవి కేవలం తనకున్న ఆలోచనలు, తనకున్న అనుభవాలు. వాటిని ప్రభువుకు కూడా సలహా ఇవ్వటానికి వెనుదీయలేదు. మనలో కూడా చాలామంది దేవుని వాక్యంలో రాయబడినట్లుగా వినుటకు వేగిరపడాలని, మాట్లాడటకు నిదానించాలని, కోపించడానికి నిదానించాలని దేవుని వాక్యం యాకోబు పత్రికలో మనం గమనిస్తూ ఉన్నాం. పేతురు ఆలోచించకుండా మాట్లాడేవాడు, త్వరగా మాట్లాడేవాడు అని ఆయనకి పేరు పెట్టారు. మరి ఆయన ఇంకా ఏమేమి మాట్లాడేవాడో ఆయన మాటలకు అడ్డు తగిలాడు తండ్రి దేవుడు. 15వ వచనంలో అతడు ఇంకనూ మాట్లాడుతూ ఉండగా, అనగా ఆయనలో ఉన్న అనుభవాలు ఎన్నో చెప్తున్నాడు. ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. పేతురు తన అనుభవాలు ఏదో చెప్పుకుంటూ వెళుతూ ఉన్నాడు. రూపాంతరము అనుభవం చాలా బాగుంది ప్రభా, ఈ యొక్క కొండే చాలా బాగుంది. ఒక ప్రక్కన పేతురుగా, ఒక ప్రక్కన ఏలియా కనపడుతున్నాడు, ఇంకొక ప్రక్కన ఆ యొక్క మోషే ఆయన కనబడుతూ ఉన్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన వింతైన దృశ్యం. నాకు చాలా బాగుంది, మనం ఇక్కడే ఉందాం. దేవుని ఉద్దేశం ఆ యొక్క కొండ మీద ఉండటానికి వీరిని తీసుకుని వెళ్ళలేదు. రూపాంతరం అయినప్పుడు ఎలా ఉంటారు, మహింపరచబడినప్పుడు ఎలా ఉంటారు
అనే దానికి ఒక చిన్న ముంగుర్తుగా మాత్రమే ఈ యొక్క రూపాంతరం అనుభవం అది చెప్తూ ఉంది. దానికి ఎంతో మురిసిపోయి, అయ్యా 3 పర్ణశాలలు ఇక్కడ కట్టిస్తాను, నీకొకటి నాకొకటి, ఈ రకంగా ఆయన వారందరికీ కట్టిస్తాను అని చెప్తూ ఉన్నాడు. దానికి అడ్డు తగిలి ప్రభు అన్నారు ఈ మాట కదండి. ఆయన ఏమన్నాడంటే, ప్రకాశమానమైన మేఘం అక్కడ కమ్ముకొనెను. ఆయన అన్నారు, తండ్రి దేవుడు అన్నారు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. సర్వసాధారణంగా మనం చేసే పని ఏమిటంటే ఆయనతోనే మనం మాట్లాడుతూ ఉంటాం. సర్వసాధారణంగా మనం ఆయనకి కొన్ని మరి ఎక్కువగా విజ్ఞప్తి చేస్తూ ఉంటాం. అవసరమైతే కొన్ని సలహాలు కూడా ఇవ్వటానికి తెగిస్తూ ఉంటాం. కానీ తండ్రి దేవుడు చెప్పింది ఏమిటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను, ఈయన మాట వినండి. ఈ ఉదయకాలంలో ప్రతి ఉదయం మనం దేవుని వాక్యాన్ని మరి చదువుకునేటప్పుడు, జపించేటప్పుడు ప్రభు నీతో నాతో చెప్పేది ఏమిటంటే, మీరు మరి ఆయన మాట వినండి, ఆయన మాట వినండి. అప్పుడు ఎప్పుడైతే మీరు ఆయన మాట వింటారో, ఆయన మాట ముత్యాల మూటలు, ఆయన మాటలో మీకు ఆనందం ఉన్నది, ఆయన మాటలో మీకు స్వస్థత ఉన్నది, ఆయన మాటలో మీకు సమాధానం ఉంది, ఆయన మాటలో మీకు క్షేమం ఉన్నది, మీ కుటుంబంలో సమృద్ధి ఉన్నది, ఆనందం ఉన్నది, మీ కుటుంబంలో స్వస్థత ఉన్నది అని ప్రభు ఈ ఉదయకాలము మనొక్కరికి చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆయన మాట మనం వింటామో అప్పుడు ఆయన తండ్రి దేవుడు కుమారుని యందు ఎలా ఆనందిస్తూ ఉన్నాడో నీ యందు నా యందు కూడా ప్రభు ఆనందిస్తూ ఉంటారు. ఈ ఉదయకాలంలో ముగించే ముందు ఒక మాట, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయంలో 17వ వచనంలో కూడా, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలం ఈ వాగ్దానంతో నేను ముగిస్తూ ఉన్నాను. ఆయన నీ దేవుడైన యెహోవా, ఆయన మన మధ్య ఉన్నాడు, ఆయన మనల్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు, హర్షిస్తూ ఉన్నాడు, ఆయన ఆనందముతో నిన్ను బట్టి అంటున్నాడు. తండ్రి దేవుడు నీ యందు నా యందు ఆనందం కలిగిన అటువంటి జీవితంలో మనం ఉంటున్నామా? మనల్ని బట్టి ఆయన సంతోషిస్తున్నారా, విచారిస్తున్నారా? ఈ ఉదయకాలం ఒకసారి మనం బేరీజు వేసుకుని ఆయనకి మన హృదయాలని సమర్పించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల పరలోక తండ్రి, నీ స్తోత్రాలు స్తుతులు వందనాలయ్యా. ఈ ఉదయకాలం పేతురుతో నీవు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించు ఉన్నాను, ఈయన మాటలు మీరు వినండి అని. ఆ రకంగా ఎల్లప్పుడూ కూడా నీ మాటలు చదివి నీ మాటలు వినేవారంగా చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ సమృద్ధిగా కలుగును గాక. ఆమెన్.